హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో మనకి టీఎస్పిఎస్సి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది. తొందరలోనే అది భర్తీ చేసే ప్రక్రియ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఇక నెక్స్ట్ మనకి టీఎస్పిఎస్సి నుంచి ప్రతి ఒక్కరూ రాయగలిగే, అదేవిధంగా కొద్దిగా హోప్ ఉన్న నోటిఫికేషన్ ఏదైనా ఉంది అనుకుంటే అది గ్రూప్ 3 నోటిఫికేషన్. దాదాపు 1300 పోస్టులు అనేది ఉన్నాయి. రీసెంట్గా ఒక 10 నుంచి 15 పోస్టులు కూడా కలపడం జరిగింది దాంట్లోనే. సో తొందరలోనే దాని ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఆగస్టు 28న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది ఉంది. ఆ తర్వాత అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ అయినా లేకపోతే గ్రూప్ 3 ఎగ్జామినేషన్ అయినా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి మనకి టీఎస్పిఎస్సి నుంచి అయితే సమాచారం ఉంది. ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా అయిపోయింది కాబట్టి అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ అయినా పెడతా అన్నారు, లేకపోతే గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ అయినా పెడతా అన్నారు. సో కాబట్టి మనకి ఎక్కువగా టైం ఉన్నది ఇప్పుడు గ్రూప్ 3 ఎగ్జామినేషన్కి. గ్రూప్ 2కి మనకు ఒక 40 రోజులు కూడా లేదు. ఆల్రెడీ అది చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇప్పటి నుంచి రివిజన్ చేసుకున్న ఆ జాబ్ సాధించవచ్చు. కానీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి, ఒకవేళ గ్రూప్ 4లో కొద్దిగా మిస్ అయింది జాబు, నేను ఏదైనా ఒక జాబ్ సాధించాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు మనకి గ్రూప్ 3 అనేది మన ముందున్న మంచి అవకాశం. సో దానికి ఒక 4 నెలలు మనకు టైం ఉంది. ఈ 4 నెలల్లో సరైన ప్రణాళిక వేసుకుంటే చాలా సింపుల్గా ఉద్యోగం తెచ్చుకోవచ్చు. దీనికి మనం ఆల్రెడీ అంతకుముందు గ్రూప్ 4కి టార్గెట్ ఇచ్చాం. టార్గెట్ 201/300 అని ఇచ్చాం. ఆ టార్గెట్ పెట్టుకొని చదువుకున్నట్లయితే మీరు ఈజీగా ఇప్పుడున్న కట్ ఆఫ్ని సాధించే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు గ్రూప్ 3 కూడా మనం ఒక కట్ ఆఫ్ అనేది ఇస్తున్నాము, ఒక టార్గెట్ అనేది ఇస్తున్నాం. 305/450, 450 మార్కులకి 305 మార్కులు తెచ్చుకోండి. 100% మీరు సేఫ్ జోన్లో ఉంటారు. దానికి తగ్గట్టు మనం ఇప్పటి నుంచే ప్లానింగ్ వేసుకుందాము. ఒక షెడ్యూల్ అనేది ప్లానింగ్ చేసుకుందాము. ప్రతి వారం ఒక టెస్ట్ అనేది రాద్దాం. టెస్ట్ అనేది ఏదో సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ కాదు, గ్రాండ్ టెస్టే రాద్దాం. పేపర్ 2, పేపర్ 3 ఎక్కువగా ఫోకస్ చేయాలి. మనకి పేపర్ 1 అనేది మనకి ఆల్రెడీ గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యాం కాబట్టి సేమ్ పేపరే ఉంటుంది పేపర్ 1లో. కాబట్టి ఒక రీజనింగ్, ఒక ఇంగ్లీష్ యాడ్ అవుతుంది. ఆ రీజనింగ్, ఇంగ్లీష్ కూడా మనకి గ్రూప్ 4లో ఉన్నాయి. సో కాబట్టి పేపర్ 1 కూడా చదవాలి. దాంతోపాటు మెయిన్గా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది పేపర్ 2 అండ్ పేపర్ 3. పేపర్ 3 అయితే గ్రూప్ 4కి ప్రిపేర్ అయిన వాళ్ళకైతే పేపర్ 3 టోటల్గా కొత్త సబ్జెక్ట్. ఎందుకంటే పూర్తిగా ఎకానమీ ఉంటుంది. తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా అభివృద్ధి, సమస్యలు, మార్కులు అనేది 3 చాప్టర్లు, మొత్తం 150 మార్కులు ఉంటాయి. సో కాబట్టి మెయిన్గా మీరు గ్రూప్ 3 సాధించాలి అనుకుంటే కనుక పేపర్ 2 అండ్ పేపర్ 3లో హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసుకోవాల్సిందే. పేపర్ 1లో ప్రతి ఒక్కరికి అందరికీ దాదాపు ఒక 10-20 మార్కుల డిఫరెన్స్తోనే ఉంటుంది. కానీ పేపర్ 2 అండ్ పేపర్ 3లో 50-50 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది చదివిన వాళ్ళకి. సో కాబట్టి ఎక్కువగా పేపర్ 2 అండ్ పేపర్ 3 మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఒక్కసారి మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ చూద్దాం. మీకు ఎక్కువగా టైం వేస్ట్ చేయను, ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తాను. మీరు ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా సరే, నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను ప్రిపరేషన్ వీడియో. మీరు ఈ రోజు నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. కరెక్ట్ 4 నెలలు నేను చెప్పింది ఫాలో అవ్వండి. మీరు ఎగ్జామినేషన్ వరకు మీకు తోడుగా ఉంటాను. ప్రతి వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు మోటివేషన్ వీడియోస్ కావచ్చు, లేకపోతే మెటీరియల్ వీడియోస్ కావచ్చు, లేకపోతే కట్ ఆఫ్ వీడియోస్ కావచ్చు, లేకపోతే సబ్జెక్ట్కి సంబంధించి సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కావచ్చు, లేకపోతే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్నలు, జవాబులు కావచ్చు. మీకు ఎగ్జామినేషన్ అయ్యే వరకు తోడుంటాను. ఎలా అయితే గ్రూప్ 4లో మొదటి నుంచి చివరి వరకు ఎగ్జామినేషన్ అయ్యే వరకు మీకు గైడెన్స్ ఇచ్చామో అదేవిధంగా గ్రూప్ 3లో కూడా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి గ్రూప్ 3లో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. దీంట్లో మనకి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఇండియన్, తెలంగాణ, వరల్డ్ జాగ్రఫీ, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ సంస్కృతి అండ్ తెలంగాణ పాలసీస్, అదేవిధంగా నిర్మితి నుంచి కొన్ని తక్కువ క్వశ్చన్స్ వస్తాయి, అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్. దీని నుంచి 150 మార్కులు మనకు వస్తాయి. ఆ 150 మార్కుల్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పటివరకు ప్రిపేర్ అయింది వేరు. మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంటే దాని ప్రిపరేషన్ ప్లాన్ వేరే ఉంటుంది. ఆల్రెడీ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ అయిపోయింది. ఇక మీ ముందు హోప్ ఉన్నది ఓన్లీ గ్రూప్ 3. నేను ప్రిపేర్ అవుతుంది ఓన్లీ గ్రూప్ 3 అనుకుంటే నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఇక్కడ చూడండి, జనరల్ సైన్స్ ఉంది. దీనికి సపరేట్గా మీరు ఒక పెద్ద బుక్ కొనుక్కొని చదవాల్సిన అవసరం లేదు. ఏవేవి మంచి బుక్స్ కొనుక్కోవాలి, ఏవేవి తెలుగు అకాడమీ లేకపోతే ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవ్వాలి కూడా చెప్తాను. మిగతా వాటికి ఏవేవి చిన్న బుక్స్ ఫాలో అయ్యి మొత్తం ఒక గైడ్ లాంటి బుక్ ఫాలో అయినా సరిపోతుంది. వాటికి సంబంధించింది ఏవో క్లియర్గా చూద్దాం. కరెంట్ అఫైర్స్ పూర్తిగా నేనే ఇస్తాను మెటీరియల్ మీకు. అండ్ జనరల్ సైన్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ
అదేవిధంగా తెలంగాణ హిస్టరీ, పాలసీస్, నిర్మితి వదిలేండి 9వ పాయింట్. నిర్మితి మనకి పేపర్ 2లో వస్తుంది. సో ఇక్కడ చూడండి, వన్ టూ మీ దగ్గర ఉన్న మెటీరియల్ చదువుకోండి. ఏదైనా కరెంట్ అఫైర్స్ ఉంటే నేను కూడా ఇస్తాను, దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, 3, 4, 5, 6, 7, 8 ఈ 3 నుంచి 8 పాయింట్ల సబ్జెక్టులు కూడా నేనే పీడిఎఫ్ ఇస్తాను, మీరు దాంట్లో కూడా చదువుకోవచ్చు. కాకపోతే ఈ 3, 4, 5, 6, 7, 8 పాయింట్లు అనేది ఇవన్నీ కలిపి ఒక బుక్ ఏదైనా ఉంటే తీసుకోండి. ఏ పబ్లికేషన్ అయినా సరే మినిమం నాలెడ్జ్ వస్తే చాలు. ఇప్పుడు సపోజ్కి హిస్టరీ ఆఫ్ ఇండియా అని ఉంది, గ్రూప్ 3లో మీకు ఫస్ట్ మీరు ప్లానింగ్లోనే పోతుంది. మనకి ఇండియన్ హిస్టరీ అనగానే ఇప్పుడు ఒక పెద్ద బుక్ తెచ్చుకొని కూర్చొని చదువుకుంటా ఉంటే మీకు ఏం ఉపయోగం దానివల్ల? మహా అయితే గ్రూప్ 3లో ఇండియన్ హిస్టరీ నుంచి 10 మార్క్సే ఉంటాయి. పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ లేదు, పేపర్ 3లో ఇండియన్ హిస్టరీ లేదు. సో కాబట్టి ఒక ప్లానింగ్ ప్రకారం చదువుకోవాలి. అందుకని ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ అయితే ఆల్రెడీ పేపర్ 2లో వస్తుంది కాబట్టి దాని గురించి మనం చదువుకోవాల్సిన అవసరం లేదు వేరే కొత్తగా. ఇక్కడ చూడండి, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, ఇది పేపర్ 2లో కూడా ఉంటుంది. సో కాబట్టి అక్కడ చదువుకుంటాం మనము. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇది కూడా మనకి పేపర్ 3లో వస్తుంది తెలంగాణ ఎకానమీలో. సో మెయిన్గా మీరు పేపర్ 1లో ఫోకస్ చేయాల్సింది 3, 4, 5, 6, 7, 8 ఈ పాయింట్లు ఉన్న ఒక గైడ్ లాంటిది, ఇవన్నీ కలిపి ఉన్నది. తక్కువ మెటీరియల్, ఇండియన్ జనరల్ సైన్స్ నుంచి ఒక 20 నుంచి 30 పేజీలు ఉండేటట్టు చాలు, అంతకంటే ఎక్కువ వద్దు. ఎందుకంటే మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది పేపర్ 2, పేపర్ 3 మీద ఫోకస్ చేయాలి. సో ఆ విధంగా ఒక స్మాల్ బుక్ తీసుకొని మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి, సరిపోతుంది. ఇక చెప్పాను కదా, 7వ పాయింట్ ఏమో మనకు పేపర్ 2లో చదువుతాము, 8వ పాయింట్ ఏమో పేపర్ 3లో చదువుతాము, 9వ పాయింట్ ఏమో పేపర్ 2లో చదువుతాము, 10వది లాజికల్ రీజనింగ్, అది మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇక 11వది బేసిక్ ఇంగ్లీష్, ఇది కూడా మనకి 8th క్లాస్ స్టాండర్డే కాబట్టి అది కూడా మీరు అప్పుడప్పుడు ప్రిపేర్ అవుతే సరిపోతుంది. సో కాబట్టి మీరు పేపర్ 1లో మీకు ఫోకస్ చేయాల్సింది ఏంది? 3, 4, 5, 6, 7, 8 కాకపోతే ఈ 7, 8 వదిలేసినా సరే మెయిన్గా 3, 4, 5, 6 ఈ 4 పాయింట్లకు సంబంధించి ఒక స్మాల్ బుక్ ఏదైనా ప్రిపేర్ అవుతూ ఉండండి, సరిపోతుంది. దాంట్లో మీకు వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అదేవిధంగా జనరల్ సైన్స్, ఇవన్నీ కవర్ అయ్యేటట్టు ఒకటి ఏదైనా స్మాల్ బుక్ తీసుకోండి, అవి అయిపోతుంది. ఇంకా కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఎలాగో ఏదో ఒక మ్యాగజైన్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, లేకపోతే వీడియోస్ చూస్తూ ఉంటారు, లేకపోతే నేను ఇచ్చే మెటీరియల్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి, బిడ్ బ్యాంక్తో సహా ఉంటుంది. ఏ విధంగా అయితే గ్రూప్ 4, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో క్వశ్చన్స్ రెడీ చేస్తున్నారో అదే విధంగా ఈ క్రింది వాక్యాలను సరిచూడండి అని చెప్పి కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్లో మళ్ళీ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. AB కావచ్చు, లేకపోతే BC మాత్రమే, CA మాత్రమే, ABCD మాత్రమే, ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్. ఆ విధంగా మీకు కరెంట్ అఫైర్స్ మీద పూర్తి నాలెడ్జ్ వచ్చేటట్టు మన మెటీరియల్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ పేపర్ 2 మాత్రం ఇంకా చిన్న బుక్స్ తోటి పని కాదు. మనకి గ్రూప్ 3 కొట్టాలనుకుంటే కనుక వీటన్నిటికీ మంచి బుక్స్ తీసుకోవాలి. మీకు నచ్చిన బుక్స్ తీసుకోండి, ఏవైనా సరే. నేను ఫలానాదని రిఫర్ చేయను, మీకు నచ్చింది ఏదైనా. కాకపోతే నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేది తెలుగు అకాడమీ బుక్స్, అదేవిధంగా పేపర్ 3కి NCERT బుక్స్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎవరైతే పేపర్ 3కి ఇంగ్లీష్ మీడియం కాకుండా తెలుగు మీడియం వాళ్ళు ఉంటారో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన బుక్స్ అయినా సరే ఫస్ట్ మీరు అది ఫినిష్ చేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీకేదన్నా మీ దగ్గర ఉన్న బుక్స్ని ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇవన్నీ ప్రిపేర్ అవుతూనే ఒక రోజు పెట్టుకోండి, ఒక సండేనో లేకపోతే ఒక మండేనో, ప్రతి వారంలో ఒక రోజు గ్రాండ్ టెస్ట్లు అనేది రాయండి. పేపర్ 2 మొత్తం రాయండి 150 క్వశ్చన్లు, పేపర్ 3 మొత్తం రాయండి 150 క్వశ్చన్లు. 150కి 100 వస్తున్నాయో లేదా చెక్ చేసుకోండి. పేపర్ 3లో కూడా 150కి 100 వస్తున్నాయో లేదా చెక్ చేసుకోండి. తక్కువ వస్తే నెక్స్ట్ వీక్కి ఏ విధంగా వృద్ధి చెందాలి, ఏ విధంగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే ప్లాన్ చేసుకోండి. ఆ విధంగా ఎగ్జామినేషన్ వచ్చే టైంకి మీరు ఒక్కొక్క పేపర్లో 100+ మార్క్స్ స్కోర్ చేసుకునే దిశగా వెళ్తారు. సో పేపర్ 1 ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను మీకు. ఆ 4-5 పాయింట్లకు సంబంధించి ఒక బుక్ తీసుకుంటే సరిపోతుంది. ఇక పేపర్ 2 వచ్చేసి ఫస్ట్ తెలంగాణ మూమెంట్, అదేవిధంగా సోషియో కల్చర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. దీంట్లో తెలంగాణ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే పేపర్ 2లో ఈ తెలంగాణ హిస్టరీలో 1, 2, 3, 4 ఈ 4 పాయింట్లు తెలంగాణ హిస్టరీ, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి గురించే ఉంది. కేవలం 5వ పాయింట్ మాత్రమే తెలంగాణ మూమెంట్ గురించి ఉంది, అంటే తెలంగాణ ఉద్యమం. సో ఒక్కొక్క పాయింట్కి 10 మార్కులు చొప్పున ఇస్తే తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చేది కేవలం మనకి 10 మార్కులే.
సో కాబట్టి తెలంగాణ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి గ్రూప్ 3 వాళ్ళు. గ్రూప్ 2 వాళ్ళు అయితే 150 మార్కులు ఉంటాయి మనకి తెలంగాణ ఉద్యమానికి. సో కాబట్టి అక్కడ మీరు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ గ్రూప్ 3కి ప్రిపేర్ అవ్వటం మాత్రం మీరు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్రకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి తెలంగాణ ఉద్యమానికి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ ప్రతి ఒక్కదానికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఇక నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి పాలిటీ నుంచి ఎక్స్ట్రాడినరీ బిట్స్ వస్తాయి. మొత్తం థియరటికల్గా ఉంటుంది, సబ్జెక్ట్ బేస్ చేసుకొని ఉంటుంది. ఒకప్పటిలాగా క్వశ్చన్స్ లేవు, ఏదో ఆర్టికల్ నెంబర్ ఇచ్చేది ఈ ఆర్టికల్కి సంబంధించిన ఏది, లేకపోతే ఇది ఎన్నో భాగము, లేకపోతే ఇది ఎన్నో సవరణలు అట్లాంటి అలా లేవు క్వశ్చన్స్. సబ్జెక్ట్లోకి వెళ్తున్నాడు. ఈ పాలిటీ చదివేటప్పుడు కూడా మనం సబ్జెక్ట్ని ఎంజాయ్ చేసుకుంటూ చదువుకోవచ్చు. సో పాలిటీకి సపరేట్గా ఒక మంచి బుక్ తీసుకోండి, లేకపోతే తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి. ఆ అకాడమీలో ఉన్న బుక్స్ మొత్తం ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. దీంట్లో కూడా మంచి స్కోర్ చేసుకోవచ్చు. ఇక నిర్మితి కూడా తెలుగు అకాడమీ పోటీ పరీక్షల ప్రత్యేకం అని చెప్పేసి సపరేట్ బుక్ ఉంది. అవసరమైతే మీకు ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఆ బుక్స్ ఎలా ఉంటాయనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చదువుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే తెలుగు అకాడమీ కాకపోతే మార్కెట్లో దొరికే ఏదో ఒక బుక్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఈ 3 చాప్టర్లో నుంచి మనకి 150 క్వశ్చన్స్ వస్తాయి. 150 క్వశ్చన్స్లో మన టార్గెట్ ఎంత? 105 మార్కులు టార్గెట్ మనకి. పేపర్ 1లో టార్గెట్ 100 మార్క్స్, పేపర్ 2లో టార్గెట్ 105 మార్క్స్ పేపర్ 2లో. ఎందుకంటే ఇక్కడ పాలిటీ అనేది ఎక్కువగా మనం చదువుతూనే ఉన్నాం ఎప్పటి నుంచో. అదేవిధంగా తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ అనేది కూడా ఎప్పటి నుంచో చదువుతూ ఉన్నాం. అదేవిధంగా నిర్మితి కూడా ఎక్కువగా మెమొరైజ్డ్ క్వశ్చన్స్ కాకుండా సబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి మనకి. సో కాబట్టి 105 మార్కులు మిగతా పేపర్లతో పోల్చుకుంటే ఒక 5 నుంచి 10 మార్కులని ఇక్కడ ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 105 మార్కులు మనకి టార్గెట్. ఇక పేపర్ 3 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. దీంట్లో ఇండియన్ ఎకానమీ నుంచి 50 క్వశ్చన్లు, తెలంగాణ ఎకానమీ నుంచి 50 క్వశ్చన్లు, అదేవిధంగా అభివృద్ధి సమస్యలు అండ్ మార్పులు, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్, దీని నుంచి 50 మార్కులు. 150 మార్కులు ఉంటాయి. వీటికి కూడా మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ ఉన్నాయి మనకి. అవన్నీ ప్రిపేర్ అవ్వండి. లేకపోతే తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి, అవన్నీ ప్రిపేర్ అవ్వండి. లేకపోతే మార్కెట్లో దొరికేది ఏ సబ్జెక్ట్ అయినా ఏదన్నా బుక్ తీసుకొని, కాకపోతే ప్రతి ఒక్కదానికి సపరేట్ బుక్ తీసుకోవాలి. వీటికి చిన్న చిన్న బుక్స్ పనికిరావు. ఖచ్చితంగా డెప్త్కి వెళ్తూ చదువుకోవాలి. మీరు ఫస్ట్ ఒక ప్లాన్ చేసుకోండి. ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు రేపేం చదవాలో ఇవాళ నోట్ చేసుకోండి. రేపు అది ఫినిష్ చేయండి. మళ్ళీ రేపు రాత్రి ఎల్లుండి ఏం చదవాలో మీరు ఫినిష్ చేయండి. ఆ విధంగా ప్రతి సోమవారం నుంచి ప్రతి శనివారం వరకు టైం టేబుల్ వేసుకోండి. ఆదివారం రోజు ఒక టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ రాసిన మిగతా టైం అంతా రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మన టార్గెట్ అనేది ఒకసారి చూద్దాం. పేపర్ 1లో 150 మార్కులకి 100 మార్క్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను మీకు. ఇది ఫైనల్ వర్క్ ఇంతే ఉంటుంది. నేను ఎటువంటి మార్పులు చేయను. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కానీ, లేకపోతే గ్రూప్ 4 ఎగ్జామినేషన్ పేపర్ చూసి ఆ సరళిని గమనించి 100 మార్కులు తెచ్చుకుంటే చాలా మంచి మార్క్స్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది మినిమం మార్క్స్ మనకి. దీనికంటే ఎక్కువ కూడా తెచ్చుకోండి, ఎవరు వద్దన్నారు. మీరు 400 తెచ్చుకోండి, 420 తెచ్చుకోండి, మిమ్మల్ని కాదని లేదు. కాకపోతే మినిమం 305 మార్కులు తెచ్చుకోవాల్సిందే కన్ఫామ్గా. పేపర్ 2లో 105 మార్కులు 150 మార్కులకి, పేపర్ 2లో 105 మార్కులు, అదేవిధంగా పేపర్ 3లో వచ్చేసి 100 మార్క్స్. టోటల్గా 305 మార్కులు తెచ్చుకోండి. 100% మీరు సేఫ్ జోన్లో ఉంటారు. దీనికంటే ఎక్కువ టార్గెట్ అయినా పెట్టుకోండి, కానీ తక్కువ వస్తే మాత్రం దీనికి కుదరదు. సో నెక్స్ట్ అనేది దీనికి మీకు ఒక మంచి మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. దీంట్లో మీకు టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. మొత్తం 60 టెస్టులు ఉంటాయి. 60 టెస్టులలో 20 టెస్టులు వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ మనకి 30 క్వశ్చన్స్ వస్తాయి. 30 కంటే ఎక్కువ రావు, 30 క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ దీంట్లో ఇండియన్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అదేవిధంగా తెలంగాణ ఎకానమీ సర్వే ఉంటుంది, తెలంగాణ బడ్జెట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇండియన్ యూనియన్ బడ్జెట్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయి. మొత్తం కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 క్వశ్చన్స్, 20 టెస్ట్ పేపర్లు. అదేవిధంగా పేపర్ 2 ఏదైతే తెలంగాణ చరిత్ర, పాలిటీ, అదేవిధంగా నిర్మితి, ఈ 3 కలిసి మనకి 150 మార్కులకు ఉంటాయి. ఆ పేపర్ 2 కూడా 20 టెస్టులు ఉంటాయి. అంటే 150 ప్రశ్నలకు సంబంధించి అలాంటి 20 టెస్టులు మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్రతి వారం ఎగ్జామ్ రాయాల్సిందే. మీకు అవసరమైతే మీ మార్క్స్ని కూడా నేను కంపారిజన్ చేస్తాను. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో, ఎవరికి తక్కువ వస్తున్నాయో ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళకి ఇంకా గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉంటే దానికి కూడా ప్రయత్నిస్తాను. ఇక నెక్స్ట్ పేపర్ 3కి సంబంధించి కూడా 20 టెస్టులు ఉంటాయి. దానికి కూడా ఒక్కొక్క పేపర్లో 150 క్వశ్చన్స్, 150 మార్కులకు ఉంటాయి. మొత్తం 60 టెస్టులు అనేది ఉంటుంది. దీంతో పాటుగా మీకు ఎక్స్ట్రా మెటీరియల్ అనేది ఉంటుంది. 7500 ప్రశ్నలు, జవాబులు. నేను ఆల్రెడీ అంతకుముందు నా దగ్గర మెటీరియల్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఒకసారి. ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసుకోండి.
మీరు గ్రూప్ 4లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో మీరే చెక్ చేసుకోండి. దాదాపు 50 నుంచి 60 మార్క్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ బిట్స్ అనేది దాంట్లో నుంచి రావడం జరిగింది. మిగతా సబ్జెక్టులు ఏమో కానీ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర అయితే డైరెక్ట్ బిట్స్ తిరిగాయి. ఎందుకంటే అవన్నీ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసినాయి, అవన్నీ ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకొని ప్రిపేర్ చేసినాయి, తెలుగు అకాడమీ నుంచి ప్రిపేర్ చేసినాయి. సో కాబట్టి సేమ్ టు సేమ్ లైన్ టు లైన్ క్వశ్చన్స్ దింపాడు. కాకపోతే మనము ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చాము, దాంట్లో మనం ఇచ్చిన క్వశ్చన్స్లో నుంచి 4-5 క్వశ్చన్లు తీసుకొని ఎగ్జామినేషన్ పేపర్లో ఒక క్వశ్చన్గా రెడీ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఆ మెటీరియల్ చదువుకుంటే మీకు 100% యూజ్ అవుతుంది. మీకు ఈ టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి 299 రూపీస్ ఉంటుంది. మీరు గూగుల్ పే లేకపోతే ఫోన్పే ఏదైనా మీరు ఆప్షన్ తీసుకోవచ్చు. గూగుల్ పే అయినా పే చేసుకోవచ్చు, లేకపోతే ఫోన్పేకి అయినా పే చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి, ఈ నెంబర్కి 299 రూపీస్ పే చేసుకొని ఆ స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 అవర్స్ లోపల మీరు యాడ్ అవ్వడం జరుగుతుంది. మెటీరియల్తో పాటు మీకు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కూడా రావడం జరుగుతుంది. అండ్ ఒకసారి మెటీరియల్ చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుందో. ఫస్ట్ టెస్ట్ పేపర్ చూపిస్తాను. ఏదో 1 లైన్ క్వశ్చన్స్ ఇవ్వలేదు, మంచి నీట్గా ఎక్స్ట్రాడినరీగా రెడీ చేయడం జరిగింది. గ్రూప్ 3 క్వశ్చన్ పేపర్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రతి క్వశ్చను డబల్ ఆన్సర్లు ఉన్నాయి. ఏబిసిడి అని ఇచ్చాము, దాని కింద మళ్ళీ ఇచ్చాము ఆప్షన్స్. జతపరచడం లాంటి క్వశ్చన్స్ ఇచ్చాము. ఖచ్చితంగా డిఫికల్టీ లెవెలే ఇస్తున్నాము. దీంట్లో 100 మార్కులు తెచ్చుకుంటే మీరు ఫైనల్ ఎగ్జామినేషన్లో ఈజీగా 100 మార్కులు తెచ్చుకోవచ్చు. కావాలంటే ఇక్కడ మీరు కొద్దిగా పాస్ చేసుకొని ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ని చదవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఉంటుంది. టెస్ట్ పేపర్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక ఆల్రెడీ మీకు చెప్పిన 7500 క్వశ్చన్ మెటీరియల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. క్వశ్చన్ టు ఆన్సర్ సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది. స్వతంత్ర భారతదేశం, హైదరాబాద్ రాష్ట్రం, దానికి సంబంధించిన పూర్తి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ, కాకతీయులకు సంబంధించిన క్వశ్చన్స్, ఆన్సర్స్ అన్ని దీంట్లో నుంచి వచ్చాయి. మన గ్రూప్ 4లో ఎగ్జామినేషన్లు వచ్చాయి చూడండి. మనకి శాతకర్ణి గురించి కావచ్చు, కుతుబ్ షాహీల గురించి కావచ్చు, లేకపోతే మల్కాపురం శాసనం గురించి ఒక క్వశ్చన్, గోలకి పీఠం గురించి. కాబట్టి నేను ఆల్రెడీ ఇచ్చిన మెటీరియల్ అన్నీ ఉన్నాయి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, ఎక్స్ట్రాడినరీ మెటీరియల్ అయితే. పాలిటీ అయితే 100% మీకు 100% యూజ్ అవుతుంది. అన్ని క్వశ్చన్స్ దీంట్లో నుంచి వచ్చాయి మనకి. అండ్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ గ్రూప్ 3కి లేదు, కాకపోతే ఒక 10 to 15 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది పేపర్ 1లో. మీరు సపరేట్గా ఒక బుక్ ఏదన్నా ఒక గైడ్ లాంటివి తీసుకొని చదువుకోమన్నాను. ఒకవేళ అట్లా కూడా తీసుకోకపోతే నేను పంపించే మెటీరియల్ చదువుకోండి, 100% సరిపోతుంది. కావాలంటే చూసుకోండి, ఫస్ట్ తీసుకున్నాక మెటీరియల్ మీకు సరిపోతుంది అనుకుంటేనే దాన్ని ప్రిపేర్ అవ్వండి. లేకపోతే అనవసరంగా మీరు నన్ను నమ్మాలని లేదు. కాకపోతే చెప్తున్నాను, మీకు టైం వేస్ట్ కాకుండా అదంతా మీరు ఒక నోట్స్ రాసుకునే బదులు నేనే ఒక నోట్స్ రాసుకొని ఇస్తున్నాను మీకు. చాలా టైం అనేది మీకు సేవ్ అవుతుంది. సో ఈ విధంగా మెటీరియల్ అనేది ఉంటుంది. దీంట్లో మీకు ఇక్కడ చూపించినట్లు 6th నుంచి 8th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్లో నుంచి తీసుకున్న ప్రశ్నలు బిట్ టు బిట్ కూడా ఉంటాయి. జాతీయ ఉద్యమము, అదేవిధంగా సింధు నాగరికత, ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఇండియన్ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, పాలిటీ, దీంతో పాటు టెస్ట్ సిరీస్ కూడా మీకు వస్తుంది. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనకి గ్రూప్ 3 జాబ్ ఎందుకు రాదో చూద్దాం. సో నాతో పాటు జర్నీ అయ్యే వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. నాతో పాటు జర్నీ అవుతాన్న వాళ్ళు కూడా కింద కమెంట్ సెక్షన్లో ఎస్ మేము రెడీగా ఉన్నాం, మేము జర్నీ చేస్తామని చెప్పండి. ఖచ్చితంగా మీరు ఎక్కువ మంది చేస్తూ ఉంటే మెసేజ్లు ఆ విధంగా నాకేంటంటే హోప్ ఎక్కువగా వస్తుంది, ఇంకా ఎక్కువగా ఎఫర్ట్ చూపించాలనిపిస్తుంది, ఇంకా ఏదైనా మంచి మెటీరియల్ కూడా రెడీ చేసి ఇవ్వాలనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్, జై హింద్.